ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అది నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని ఏదో ప్రజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ 7, 2023 ఛార్జ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా పరిశీలిస్తుంటే అసలు ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు. ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి. ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రే కారణమని ఒక సుప్రీంకోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లో ఇచ్చిన తర్వాత ఇరిగేషన్లో మళ్ళీ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా వర్ణించాలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి.